గురుగారు ఈ మే 23న పౌర్ణమి వస్తుంది. మరి లా ఆఫ్ అట్రాక్షన్‌లో పౌర్ణమి రోజు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? పౌర్ణమి అంటేనే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్లో ఒక పర్వదినం అని చెప్పుకోవచ్చు. మనం జనరల్గా హిందూ సాంప్రదాయంలో పండుగలు పర్వదినాలు చాలా ఉంటాయి కదా. హ్మ్. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో మనకి చంద్రబలం ఎక్కువగా కావడానికి, చంద్రుడు మనస్కారకుడు కదా, చంద్రబలం ఎక్కువ కావడానికి మన లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో పౌర్ణమిని కూడా మనం చాలా అద్భుతంగా ఉపయోగించుకుంటాం. హ్మ్. ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఒక అద్భుతమైన సబ్జెక్ట్, గుర్తుపెట్టుకోండి. ఈ అరచేతిలో శుక్రస్థానంలో 15 నెంబర్ రాసుకుంటే అద్భుతాలు జరుగుతాయి. ఓకే, ఇవన్నీ ఎన్నో వీడియోలు చేసాం. హ్మ్. చాలామంది కొంతమంది వీడియోలు వైరల్ అవుతాయి, కొంతమంది వీడియోలు ట్రోల్ అవుతాయి. అంటే చేతి మీద 15 నెంబర్ రాసుకుంటేనే అయిపోద్దా? హ్మ్. ఇది ఒక అద్భుతమైన సబ్జెక్టు. ఒక వీడియోనో ఒక నిమిషమో చూసి దీని గురించి కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఎందుకు అవ్వుద్ది అని చెప్పేదే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక సబ్జెక్ట్. ఓకే, అంటే మన మైండ్ మనం ట్యూన్ చేసుకుంటున్నాం. అవును. ఇప్పుడు ఆస్ట్రాలజీ నీ చేతిలో లేదు, అవునా? అంతే. వాస్తు నీ చేతిలో లేదు, లేకపోతే ఇంకేదో శాస్త్రం నీ చేతిలో లేదు. అంతే. బట్ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ నీ చేతిలో ఉంది. అంటే నీ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే శక్తి నీలోనే ఉంది, నీ మైండ్లోనే ఉందని చెప్తున్నాం. లా అవును. ఆఫ్ ఇప్పుడు మనం అట్రాక్షన్ అడిగిన క్వెషన్‌తో కూడా డౌట్ వస్తది. లా ఆఫ్ అట్రాక్షన్‌కి పౌర్ణమికి సంబంధం ఏంటి అని? ఎగ్జాక్ట్లీ. హ్మ్. మనస్కారకుడైన చంద్రుడు. ఓకే, హ్మ్. లా ఆఫ్ అట్రాక్షన్కి పౌర్ణమికి కాదు, అసలు ఎప్పుడు కూడా ఈ జగత్తులో ప్రకృతికి మనిషికి సంబంధం ఉంటుంది. ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి? నువ్వు విశ్వానికి ఏది ఇస్తే అదే నీకు తిరిగి వస్తుంది. అంటే విశ్వంలో చంద్రుడు ఉన్నాడుగా, హ్మ్. కాబట్టి అందరూ సూర్యుడు చంద్రుడు అందరూ లా ఆఫ్ అట్రాక్షన్ ఇంపార్టెంటే. హుహు. ఎవరైతే 23వ తారీఖు అంటేనే 2+3 5 న్యూమరాలజీ ప్రకారం వ్యాపారంలో ఒడిదుడుకులు ఉన్నాయి. ఓకే, లేదా ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి. అసలు ఏదైనా కోరిక సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, ఆర్థిక సంబంధమైన ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ఆర్థిక సంబంధం కాకుండా కూడా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా సరే, ఒకటే మాట, ఒక బౌల్ తీసుకోండి, ట్రాన్స్పరెంట్ బౌల్ లేదా ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకోండి. హ్మ్. ఓకే, నేను మరీ చెప్తున్నాను, మళ్ళీ వెంటనే కామెంట్లు పెడతారు, గురుగారు నా దగ్గర థమ్స్అప్ బాటిల్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది, పెట్టుకోవచ్చు. నో. ఓకే, ట్రాన్స్పరెంట్ ఏదైనా సరే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అంటే వైట్ కలర్, అది డిస్పోజబుల్ వాటర్ బాటిల్ అయినా సరే పర్వాలేదు, నో ప్రాబ్లం. దాని మీద మీ యొక్క అఫర్మేషన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో, అంటే మీకు ఒక 10 లక్షల అప్పు ఉందనుకుందాం. నాకు ఈ 10 లక్షల అప్పు తీరిపోయి నేను ఆనందంగా ఉన్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు, ఆ విధంగా అఫర్మేషన్ రాసుకోవాలి. ఎప్పుడు కూడా అఫర్మేషన్ అనేది ప్రజెంట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రమే ఉండాలి. నీకు రోల్స్ రాయస్ కారు కావాలంది, నేను రోల్స్ రాయస్ కారు నడుపుతూ ట్యాంక్ బండ్ మీద ఐస్ క్రీమ్ తింటున్నందుకు అని రాసుకోవాలి. అంటే ఇప్పుడు చేస్తున్నట్లుగా రాయాలన్నమాట, ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నట్టుగా రాయాలి. ఓకే, ఓకే. ఈ సబ్జెక్ట్ అంతా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టు స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకోవాలి. దీంట్లో ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంటే. దీంట్లో ఇక్కడ మనం వాటర్ని ఎందుకు తీసుకున్నాం అనేది కూడా మనం మ్యాజిక్ వాటర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఓకే, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. ఈ చరాచర జగత్తులో ప్రాణికోటి ఎక్కడ స్టార్ట్ అయింది? నీటిలో స్టార్ట్ అయింది, చేప రూపంలో. అంటే భాగవతంలో చాలా క్లియర్గా చెప్పబడింది, భగవంతుడు మత్స్యావతారమే మొదటి అవతారం కదా. అట్లాగే ప్రాణికోటికి మూలాధారమైన జలము, అంటే పంచభూతాలు అత్యంత శక్తివంతమైంది అనమాట. ప్లస్ దీని మీద ఎన్నో అద్భుతమైన పరిశోధనలు జరిగినాయి. జపాన్ సైంటిస్ట్ మసారా ఎమోటో దీని మీద చాలా పరిశోధనలు చేసి ద హిడెన్ మెసేజెస్ ఇన్ ద వాటర్ అని చెప్పి అద్భుతమైన బుక్ రాశాడు ఆయన. మనం చెప్పే మాటలు ఏంటందంట వాటర్, దాని తగ్గట్టుగా ప్రతిస్పందిస్తుందంట. ఆయన ఇంత పెద్ద థీసిస్ రాశాడు దాని మీద న్యూమరాలజీ ప్రకారం ఏ నెంబర్స్ పెడితే అది మంచిగా ఉంటుంది, ఏ నెంబర్స్ పెడితే అది రియాక్ట్ అవుతుంది, వేరే విధంగా రియాక్ట్ అవుతుంది, అన్నీ పెద్ద బుక్ రాశాడు ఆయన. దీంట్లో ఆయన థీసిస్లో ఒక్కటి ఇంపార్టెంట్ చెప్తాను నేను. అంటే ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చా? ఎవరైనా చేయొచ్చు. ఓకే, మన ఇంట్లో అక్వేరియం ఉందనుకుందాం. ఓకే, దాని చుట్టూదా శ్రావ్యమైన సంగీతాన్ని దానికి వినిపిస్తుంటే అంట అవి చాలా లైవ్గా ఉన్నాయంట ఫిష్లు. అంటే దాని యొక్క జీవన ప్రమాణం, అంటే దాని యొక్క యావరేజ్ లైఫ్ ఉంటుంది కదా, దానికన్నా ఎక్కువ కాలం బతికినాయి అంట అవి.
దాని చుట్టూ భయంకరమైన శబ్దాలు, యుద్ధ భేరీలు అవన్నీ పెడితేనంట అది దాని యొక్క యావరేజ్ లైఫ్ స్పాన్ కన్నా త్వరగా చనిపోయినాయంట. అవి అల్లకల్లోలంగా తిరిగినాయంట అటు ఇటు. అంటే ఇది ఒక్క పాయింట్ నేను చెప్పేది. ఆయన ఒక రాసిన థీసిస్లో చాలా ఎన్నో పాయింట్స్ రాశాడు ఆయన ఈ వాటర్ థెరపీ గురించి. మనం ఈ మ్యాజిక్ వాటర్ అని చెప్పేది ఎందుకంటే ఆయన చేసిన ఈ అద్భుతమైన పరిశోధన వల్ల. ఒక బౌల్ కానీ, ట్రాన్స్పరెంట్ బౌల్ కానీ, బాటిల్ కానీ తీసుకోండి, దాంట్లో వాటర్ నింపి మీ యొక్క అఫర్మేషన్ ఓన్లీ వన్, ఓకే, ఒక్క అఫర్మేషన్ నీట్గా దాని మీద స్టిక్ చేయండి. స్టిక్ చేసి పౌర్ణమి రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత మనకి చంద్రుని యొక్క కిరణాలు పడే విధంగా అనగానే వెంటనే డౌట్లు వచ్చేస్తాయి. గురుగారు మాకు అపార్ట్మెంట్ మాకు రావు, టెర్రస్ మీదకి వెళ్ళి పెట్టండి, ఓకే, మీ పేరు రాసుకోండి బాటిల్ మీద. గబుక్కుని అందరూ పెట్టారు కదా అదే రోజు, మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఓకే, ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక రెమెడీ గురించి చెప్పినప్పుడు గుణశీలము, తమిళనాడులో గుణశీలంకి వెళ్ళాలని చెప్పి అక్కడ పుడిముడి గురి వెళ్ళాలని చెప్పి ఒక రెమెడీ చెప్పినప్పుడు అక్కడికి వెళ్తే దగ్గర ఒక 5-6 మెంబర్ ఫ్యామిలీస్ కనిపెట్టాయంట. ఎవరికాలు మాట్లాడుకుని ఎవరు చెప్పారో మా పలానా గురుగారు చెప్పారని చెప్పి అనుకున్నారు. అట్లాగే ఇప్పుడు మీ టెర్రస్ మీదకి వెళ్ళగానే అన్ని బాటిల్స్ ఉన్నాయనుకో కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మీ పేరు కూడా రాసుకోండి దాని మీద చక్కగా. ఎవరైతే సాయంత్రం 7-7:30 చీకటి పడిన తర్వాత చంద్రుని యొక్క కిరణాలు తాకే విధంగా ఆ వాటర్ని పెట్టుకోండి. వాటర్ని పెట్టుకొని మినిమం 4 to 5 hours దాన్ని ఉంచండి. ఉంచిన తర్వాత అని ఉదయమైనా తీసుకోండి లేదా రాత్రి మీరు తీసుకోండి. తీసుకొని దాన్ని ఆ బాటిల్ కంప్లీట్ అయ్యేవరకంటే కొంచెంగా తాగేప్పుడు మీరు మీ యొక్క అఫర్మేషన్ని మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి పడేలాగా చేయండి. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ పర్ఫెక్ట్గా యాక్టివేట్ అవుతుందో మీకు అద్భుతాలు జరుగుతాయి మీ లైఫ్లో. ఈ సబ్జెక్ట్ మొత్తం క్లియర్గా మీకంటే మన లా ఆఫ్ అట్రాక్షన్ అనే కోర్స్ ఉంటుంది, మన కింద డిస్ప్లే అవుతున్న మన వెబ్సైట్లో ఉంటుంది. ఆ కోర్సులో జాయిన్ అయ్యి మీరు తెలుసుకోవచ్చు పూర్తి వివరాలు. ఓకే, సో వాటర్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఎలిమెంట్. అది ఎంత పవర్ఫుల్ అనేది మాకు పంచభూతాల్లో అత్యంత శక్తివంతమైనది వాటర్. కాబట్టి భగవంతుడు ఆయన యొక్క ఫస్ట్ రూపాన్ని పృథ్వీ నుంచి తీలా, వాటర్లో నుంచి మత్స్యావతారం ద్వారా వచ్చాడనమాట.